అందరికీ నమస్కారం. టెక్ టాక్ కి స్వాగతం. ఈరోజు ఒక సూపర్ ఈజీ టెక్నాలజీలో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఎంత బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఏఐ అసిస్టెంట్ అన్నమాట. మనకి హెల్ప్ చేయడానికి ఏదో ఒక సపోర్ట్ దాన్ని ఎలా అయితే మనం చూస్తూ ఉంటామో అలాగే ఏఐ అసిస్టెంట్, Tabnine AI అసిస్టెంట్. ఇదేం చేస్తుందంటే రైట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ కానీ రైట్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని మన పైచామ్ ఐడి యూజ్ చేస్తున్నాను నేను పైథాన్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్లో. రాస్తే ఇక్కడ రైట్ క్యాలిక్యులేటర్ అని కమెంట్ లైన్ హ్యాష్ ట్యాగ్ మనం యూజ్ చేస్తే కమెంట్ లైన్ అన్నమాట. ఈ ఏఐ అసిస్టెంట్ ఏం చేస్తుంది, క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ మీకు డెవలప్ చేసి ఇవ్వడం జరిగిందండి. అది దీని అసిస్టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ టైం కనుక మీరు వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ఈ ఏఐ అసిస్టెన్స్ యూజ్ చేసి పైథాన్ కోడింగ్లో కోడ్ ఎఫిషియన్సీ కానీ కోడ్ ప్రొడక్టివిటీని మనం ఎంత గ్రేట్గా తెచ్చుకోవచ్చో చూద్దాం. ఓకే, చూడండి. రైట్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని రాసి నేను ఎంటర్ కొట్టిన తర్వాత కింద కర్సర్ ఏమో 5th లైన్లో స్టార్టింగ్లో బ్లింక్ అవుతుంది. ఈ రెఫరెన్స్ కోడ్ మనకి జనరేట్ చేసినట్టు చూపిస్తుంది. ఈ రెండు నేనేమన్నా కోడ్స్ లైన్స్ రాశానా? ఇక్కడ రాయలేదండి. బట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ సజెస్టింగ్ ఫర్ మీ టు హ్యావ్ సచ్ టైప్ ఆఫ్ కోడ్ అని చెప్తాను. సో ఈ కోడ్ నేను యూజ్ చేసుకుంటాను, పర్ఫెక్ట్గా నా ప్రాజెక్ట్కి నేను ఇంటిగ్రేట్ చేసుకుంటానంటే కంప్యూటర్ కీబోర్డ్లో ట్యాబ్ అని ప్రెస్ చేస్తే ఈ కోడ్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. హౌ సూపర్ ఈజీలీ దిస్ ఇస్ జనరేటింగ్. అయితే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్లో యాడ్ సబ్ట్రాక్ట్ ఇచ్చింది, అట్లీస్ట్ డివిజన్ మల్టిప్లికేషన్ అని కూడా ఇవ్వలేదు ఏంటి అన్న థాట్స్ కూడా ఉండొచ్చు. నేను ఇక్కడ Tabnine ఏఐని పైచామ్ ఐడికి ప్లగ్ఇన్ లాగా ఇంటిగ్రేట్ చేసుకుని ఫ్రీ లైక్ స్టార్టర్ ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను. అందుకని లిటిల్ బిట్ కోడ్ మాత్రమే ఫ్రీ వర్షన్ అనేది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంకా మీకు అడ్వాన్స్మెంట్ లాగా కంప్లీట్ ప్రోగ్రామ్ రాయాలంటే నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను చూపిస్తాను. సో ఎప్పుడైతే ట్యాబ్ కొడతామో యాడ్ సబ్ట్రాక్ట్ మన కోడ్ లైన్లోకి వచ్చేసి కోడ్ యాక్సెప్ట్ చేసినట్టు మళ్ళీ ఎంటర్ కొట్టగానే నెక్స్ట్ మెథడ్స్ కూడా ఇది జనరేట్ చేసి కంప్లీట్ ప్రోగ్రామ్ని బిల్డ్ చేస్తుంది. ఏది స్టార్టర్ అయితే. అదే ప్రొఫెషనల్ వర్షన్లో Tabnine AI సైట్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అడ్వాన్స్డ్ అని ప్రొఫెషనల్ అని సమ్వాట్ మంత్లీ పేమెంట్ వాళ్ళు ప్యాకేజ్ అడుగుతున్నారు అనమాట. తీసుకుంటే ఇట్ విల్ క్రియేట్ యూ కంప్లీట్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అట్ వన్స్. చూడండి అక్కడ Tabnine Pro అడ్వాన్స్డ్ కంప్లీషన్ అంటున్నాడు చూసారా. అంటే ప్రో తీసుకోవడం వల్ల ఏంటంటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ని కంప్లీట్గా ఇది ఒక మీరు కమెంట్ లైన్లో రాసి అడగగానే కంప్లీట్ ప్రోగ్రామ్ రాసేస్తారు. అది దట్స్ వాట్ ఇట్స్ డూయింగ్. అయితే ప్రాక్టికల్ పర్పస్ మీరు అసలు Tabnine ఏఐని ఒకవేళ ప్రొఫెషనల్ వర్షన్ తీసుకోవాలనుకున్నా యూ జస్ట్ ట్రై ఎ లుక్ ఇట్ ఫర్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హెల్పింగ్ యూ టు క్రియేట్ అండ్ బిల్డ్ యువర్ రియల్ వరల్డ్ సోర్స్ కోడ్ అండ్ ప్రాజెక్ట్స్. ఈరోజే ట్రై చేయండి, చూడండి. 2 మెథడ్స్ 2 ఫంక్షన్స్ రాసింది కదా, తర్వాత ఎంటర్ కొడితే మల్టిప్లికేషన్ మెథడ్ ఇచ్చి దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే మనం ట్యాబ్ కీ ప్రెస్ చేసి మళ్ళీ ఎంటర్ కొడితే డివైడ్ ఇచ్చి ట్యాబ్ కొడితే యాక్సెప్ట్ అనమాట. కర్సర్ యాక్సెప్ట్ అంటే బ్లాక్ లేదంటే గ్రేలో ఉందంటే ఇట్స్ సజెషన్. ఓడు సజెస్ట్ చేస్తుంది. అదే నేను ట్యాబ్ కొట్టేసి యాక్సెప్ట్ చేసేస్తున్నాను, ట్యాబ్ కొడుతున్నాను యాక్సెప్ట్ చేస్తున్నాను. మాడ్యూల్, స్క్వేర్ అండ్ క్యూబ్. సో హౌ బ్యూటిఫుల్లీ ఇట్ ఈస్ జనరేటింగ్ కోడ్. కూడా జనరేటివ్ ఏఐలో ఉన్న టెక్నిక్. నేను ట్యాబ్ కొడుతున్నాను ఎంటర్ కొడుతున్నాను అంతే. ఒక లైన్ కూడా కాపీ చేసి పేస్ట్ చేసుకొచ్చే కోడ్ ఏం కాదండి ఇది. సో ఫ్యాక్టోరియల్ నెంబర్ ఎట్లా తెచ్చుకోవచ్చు. సో డిఫరెంట్ మెథడ్స్. మనం ఫంక్షన్స్ ఎందుకు రాస్తాం? మెథడ్స్ అన్న ఫంక్షన్ అన్న ఒకటే. అదే ఫంక్షన్ని మనం క్లాస్ ఇన్సైడ్ రాస్తే మెథడ్ అంటారు, క్లాస్ బయట రాస్తే ఫంక్షన్ అంటారు. సింపుల్, యాజ్ సింపుల్ ఫర్ డెవలపర్స్. అయితే ఈ పర్టికులర్గా మనం ఫంక్షన్స్ రాసేటప్పుడు ఒక కాంప్లెక్స్ ప్రోగ్రామ్ని స్మాల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్స్ ఐడెంటిఫై చేయడానికి మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. యాడ్ అని, సబ్ట్రాక్షన్ అని, మల్టిప్లికేషన్ ఇవన్నీ గ్రూపింగ్ చేసుకుని మనకు కావాల్సిన ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక డిసిషన్ మేకింగ్ సిస్టమ్ ప్రిపేర్ చేయడానికి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. చూద్దామా? కాల్ దిస్ ఫంక్షన్ అని ఉంది.
డిఈఎఫ్ క్యాలిక్యులేటర్ అని ఆ ఫంక్షన్ కాల్ చేయడానికి సింపుల్ గా ఒక మెయిన్ ఫంక్షన్ ని క్రియేట్ చేస్తాం. అయితే ఆ డిఈఎఫ్ ఫంక్షన్ ని యాక్సెప్ట్ చేస్తే ఏం చేస్తుందో చూడండి. జస్ట్ మీరు ఏంటంటే ఆ కమెంట్ లైన్ కింద ఎంటర్ కొట్టి వెయిట్ చేస్తే జస్ట్ సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇట్ విల్ సజెస్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్. ఎస్, డిసిషన్ మేకింగ్ లో లైక్ క్యాలిక్యులేటర్ లో 3 పారామీటర్లు యాడ్ చేసింది, ఏబిసి అని. అంటే ఏ ఒక వాల్యూ, బి ఒక వాల్యూ, సి అనేది క్యారెక్టర్. అంటే మీరు ఎడిషన్ అడుగుతున్నారా, సబ్ట్రాక్షన్ అడుగుతున్నారా, మల్టిప్లికేషన్ ఏంటనేది ఇఫ్ ఎలిఫ్ కండిషన్స్ తో ఇట్స్ మేకింగ్ లైక్ డిసిషన్ మేకింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ బిల్డింగ్. అయితే ఈ ఏఐ అసిస్టెన్స్ ఎట్లా, ఎప్పుడైతే మీరు ఒక స్టాండర్డ్ గా బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో స్టాండర్డైజేషన్ లో ఉంటారో అప్పుడు మీరు దీన్ని పర్ఫెక్ట్ గా, చాలా పర్ఫెక్ట్ గా తక్కువ టైంలో గ్రేట్ కోడ్ ని ఏ విధంగా రాసేయచ్చు అనేది మీరు ఈజీగా నేర్చుకోగలరు. ఓకే, లాస్ట్ ఇది ఎల్స్ అనే దగ్గర ఏం చెప్పింది, ఇన్వాలిడ్ ఆపరేటర్. అది లేనిది కొడితే మీరు అట్లా కాల్ దిస్ అని మెయిన్ ఫంక్షన్ అని ఒకటి ఇంకొక మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ మెయిన్ ఫంక్షన్ ని కాల్ చేస్తే ఇన్పుట్స్ చూడండి. ఇక్కడ ఇన్పుట్ కూడా మనకు కన్వర్ట్ చేసి ఇంటీజర్, ఎందుకంటే నెంబర్ ఉండాలి, పర్టికులర్ గా నెంబర్ ఉంటేనే క్యాలిక్యులేటర్ కి అప్లై అయింది, లేదంటే అథమెటిక్ ఆపరేషన్స్, లేకపోతే ఇట్ విల్ త్రో లైక్ ఎర్రర్. సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఏ, లైక్ ఏ వేరియబుల్ లోకి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ బి లోకి, అండ్ థర్డ్ ఏంటి ఇన్పుట్ ఎంటర్ ఆపరేటర్, ప్లస్ ఆ మైనస్ ఏంటి అనేది మనం ఆపరేట్ చేస్తే క్వశ్చన్స్ అడుగుతా ఉంటుంది ఇన్పుట్ కాబట్టి. సో నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ప్రింట్ క్యాలిక్యులేటర్ ఏబిసి అన్నాడు కదా. ఓకే, సో వీ నీడ్ టు కాల్ ద డిఫైన్ ఫంక్షన్ ని మనం కాల్ చేయాలి. సో ఐ కెన్ ఆస్క్ ద సజెషన్ టు ద మెయిన్ ఫంక్షన్. చూపించేసింది చూసారా. నౌ ఇప్పుడు రన్ చేస్తే మనం చూడండి, రన్ ద ప్రోగ్రామ్, ఎంటర్ ఫస్ట్ నెంబర్, క్వశ్చన్ అడిగింది చూసారా, సెకండ్ నెంబర్ 5. ఆపరేటర్ ఏంటి, ఎడిషన్ చేద్దాం అనుకుంటున్నా, ప్లస్. సో 5 + 5 10. సో అవుట్పుట్ అల్టిమేట్లీ we are getting means program source code, every line of statement is created and it's working perfectly. The calculation functionality కూడా మనకి లైక్ ఎన్ని ఎలిమినేట్స్, అసలు లాజిక్ ఎట్లా బిల్డ్ చేయాలి, లైక్ సింటాక్స్ వైజ్ కూడా ఎట్లా రాయాలి, మెథడ్స్ ఇండిపెండెంట్ గా మెథడ్స్ ప్రిపేర్ చేసుకుని వాటిని ఇఫ్ ఎల్స్ డిసిషన్ లో బేస్డ్ ఆన్ అవర్ క్యారెక్టర్, ప్లస్ మైనస్ దాని ప్రకారం డెసిషన్ తీసుకుని ఆ మెథడ్ ని ఎట్లా కాల్ చేయాలి, అంత సోర్స్ కోడ్ అంతా ఈ ఏఐ Tabnine AI టూల్ జనరేట్ చేసి ఇచ్చిందని మనకు. చూడండి, ఎడిషన్ లో 2 నెంబర్లు, సబ్ట్రాక్షన్ అకార్డింగ్ టు ద ఈక్వల్ టు ఏంటి ఆపరేటర్, సేమ్ క్యాలిక్యులేటర్ కంపేర్ అవుతుందా లేదా, కంపారిజన్ బేస్ చేసుకుని ఇట్ విల్ గో. బ్యూటిఫుల్ కదండి. సో సోర్స్ కోడ్ రాయటానికి ఇంతకన్నా మీకు ఎలాంటి అసిస్టెన్స్ అవసరం, గూగుల్ సెర్చ్ చేయడం కానీ అదర్ లైక్ ఏఐ టూల్స్ ఉన్నాయి, బట్ సెర్చ్ చేస్తున్నాం, తెచ్చుకుని కాపీ యూజ్ చేస్తున్నాం. వేరాస్ దిస్ Tabnine AI టూల్ మీ యొక్క కోడింగ్ ఎడిటర్ ఏదైతే ఉంటుందో ఆ ఎడిటర్ కి యాడ్ చేసుకుని యూజ్ చేసుకునే ప్లగిన్ అన్నమాట. బ్యూటిఫుల్లీ, if you are interested to start exploring your master skills, అండి తక్కువ టైంలో మీరు మీ ఇంట్రెస్ట్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, C#, PHP, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మోర్, Tabnine ఇంటిగ్రేట్ చేసుకోండి మీ కోడింగ్ ఎడిటర్ కి. Tabnine సైట్ లో మీకు ఆ ఎడిటర్ కి ఏమేమి సపోర్ట్ చేస్తాయో అన్ని ప్లగిన్స్ ఇచ్చారు, చూడండి. ప్రొఫెషనల్ వర్షన్ ఇంట్రెస్ట్ ఉంటే సమ్వాట్ యూ హ్యావ్ టు పే ఫర్ మంత్లీ ఆర్ ఇయర్లీ. కంప్లీట్ ప్రోగ్రామ్ ని ఇట్లా స్టెప్ బై స్టెప్ కాకుండా కంప్లీట్ ప్రోగ్రామ్ ని ఒక క్వశ్చన్ లోనే అంత రాసిస్తుంది అంటున్నారు. సో టెస్ట్ చేయండి, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ఇట్. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆన్లైన్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే క్విక్ గా ఎలా నేర్చుకోవాలి దీన్ని అనేది బిలో డిస్క్రిప్షన్ లింక్ ఫైండ్ అవుట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆన్లైన్ కోర్సెస్ కోసం, తక్కువ టైంలో నేర్చుకునే ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ వీడియో లెక్చర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.